హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ఉమా తెలుగు వంటలు. ఇప్పుడు పాస్తా తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే అవి అతుక్కోకుండా ఉడుకుతూ ఉంటాయి. కొంచెం సాల్ట్ వేసుకొని ఆ తర్వాత బాయిల్ కాగానే ఒక స్ట్రెయినర్ పెట్టి అలా చూసుకున్నాక ఉడికింది తెలిసిపోతుంది కదా. అప్పుడు ఒక స్ట్రెయినర్లో వడగట్టుకొని చల్లటి వాటర్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న వాటర్ అయినా పర్వాలేదు, ఆ వాటర్ని అందులో వేసేస్తే ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా చాలా చక్కగా వస్తాయి అన్నట్టు పాస్తా. వాటిని తీసి పక్కకు పెట్టేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర అది మీ ఆప్షన్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ పీసెస్, ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా ఒక టమాటా చిన్నపాటి టమాటా కట్ చేసేసుకొని ఆ చిన్నపాటి టమాటా వేసుకొని కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా మీ ఆప్షన్, పసుపు కూడా వేసుకుంటే మీ ఆప్షన్ అది. కొత్తిమీర, కొంచెం సాల్ట్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, ఈ మూడు నేను యాడ్ చేసుకున్నా. అది కూడా మీ ఇష్టం, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే హెల్తీగా కావాలంటే అవి లేకుండా కూడా చేసుకోవచ్చు. పాస్తా మసాలా కూడా యాడ్ చేసా ఇప్పుడు. అందులో పాస్తా వేసేసుకొని అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక టేస్ట్ కోసం నేను కొంచెం పెప్పర్ పౌడర్ చల్లుకున్నా. పెప్పర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొత్తిమీర చల్లేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి వేడి వేడిగా పాస్తా రెడీగా పెట్టేసామనుకోండి, లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్ ఉంటుంది కదా, అవి కట్ చేసుకొని పీసులు పీసులు దాని మీద పెట్టేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. మామూలుగా ఊరికే బాయిల్డ్ ఎగ్ ఇస్తే తినరు కదా. అందుకే నేను ఈవినింగ్ స్నాక్కి మా బాబుకి ఇలా ట్రై చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. చాలా ఇష్టంగా తినేసాడు ఈ ఈ పాస్తాని. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి.